బెజ్జంకి గాగిల్లాపూర్లోని శ్రీ ధ్యాన నిష్ఠాశ్రమ 66వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలోని శ్రీ ధ్యాన నిష్ఠాశ్రమ 66వ వార్షికోత్సవం మరియు శ్రీ దయానందగిరి స్వాముల వారి 104వ జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం మాఘమాసంలోని పాడ్యమి రోజున 2 రోజుల పాటు ఉత్సవాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. గ్రామస్తులతో పాటు సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఉదయం సద్గురు స్వామివారి సుప్రభాతం మేలుకొలుపు, శ్రీ దయానందగిరి స్వామివారి శ్వేతశిలా విగ్రహ పూజ, పతాకావిష్కరణ, బ్రహ్మ కలశ స్థాపన, జ్యోతి ప్రజ్వలన, స్వాముల వారి శ్వేతశిల విగ్రహమునకు పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామావళి, తీర్థ ప్రసాద వితరణ జరిగింది. కోరుట్లకు చెందిన శ్రీ జగదీశ్వర ఆనంద స్వామి, గాగిల్లాపూర్కు చెందిన శుద్ధ బ్రహ్మానందగిరి స్వాముల వారి చేత సౌస్త్ర మంజిర ఉపనిషత్తు సామూహిక పారాయణం చేశారు. అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ధ్యాన నిష్ఠాశ్రమ కమిటీ అధ్యక్షులు అన్నాడి శ్రీనివాస్ రెడ్డి, అన్నాడి రామరెడ్డి, అరకాంతం మల్లారెడ్డి, పులి శ్రీనివాస, కాసం వెంకటేశం, అన్నాడి తిరుపతి రెడ్డి, బద్దం భగవాన్ రెడ్డి, ఆరెడ్డి బద్దం శ్రీనివాస్ రెడ్డి, పలువురు భక్తులు పాల్గొన్నారు. గాగిల్లాపూర్లోని శ్రీ దయానందగిరి స్వాముల వారి 104వ జయంతి ఉత్సవం మరియు శ్రీ ధ్యాన నిష్ఠాశ్రమం 66వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం స్వామివారి శ్వేతశిలా విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేయడం జరిగింది. పూజలు పారాయణాలు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించడం జరిగింది. తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం మాఘపాడ్యమి రోజున ప్రతి సంవత్సరం నిర్వహించే వేడుక. ఈ కార్యక్రమానికి స్థానికులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి ఆంధ్ర, మహారాష్ట్ర, ఆదిలాబాద్ ఇటువంటి ప్రాంతాల నుండి కానీ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనడం జరిగింది. అంటే స్వామికి ఇప్పుడు మందిరానికి ఏమి ఒక జ్యోతి అన్నమాట. ఇంట్లో బాగా లేకపోతే ఎలా ఉంటుంది? చీకటి ఏం కాబట్టి పగల చీకటి, రాత్రి చీకటే, దుమ్ము దూరి ముగ్గులేదే లేదు, అలంకారం ఉండదు దానికి. అవునా? మొత్తం 4 రోజులు లేకుండా ఏం కాదు, 15 రోజులు వెళ్ళినా అట్లా దొరుకుతుంటుంది ఇల్లు. అవునా? మరి నేను కొంత చిన్న గెలబడ్డా మరి అదంతా బయటకు కనబడదన్నమాట. ఏం తింటుందంటే మా భార్య అంటారు. అవునా? ఊరికే నిజంగా వేస్తాడు. అట్లే నిత్యోత్సవైన మందిరం, ఒక మందిరం, ఒక మఠం, అవన్నీ ప్రకాశించాలి అంటే మరి ఒక జ్యోతి ఉండాలి. అట్లే స్వామీజీ మరి వారి చేతనైనా చేతగాకుండా ఏకంగా ఒక్కరుగా అయినా వంట చేసుకొని అయినా కానీ ఇక్కడ మరి ఉండగలిగాడు. మరి మీరంతా గృహస్థులు